హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ షాన్వి డైరీస్ అఫీషియల్. నిన్న క్లైమేట్ అయితే కూల్గా ఉండడంతో మేమైతే వామక్ బజ్జీలు అయితే చేసుకున్నామండి. సో రెసిపీ ప్రాసెస్ చూద్దాం. ముందుగా శనగపిండిలో కొంచెం ఉప్పు, పసుపు, కారం తీసుకుని తగినంత వాటర్ యాడ్ చేసుకుని థిక్ పేస్ట్లా కలుపుకోండి. మరి పలుచగా కాకుండా కొంచెం థిక్ పేస్ట్లా కలుపుకోవాలండి. శనగపిండిలో చిన్ని చిన్ని లంప్స్ ఉంటాయి కదండి, అవి ఏం లేకుండా సాఫ్ట్ పేస్ట్లా కలుపుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ వామాకులను తీసుకొని ఈ శనగపిండిలో బాగా డిప్ చేసుకుని మొత్తం మిక్స్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకోండి. దీనిలో సోడా ఏమీ యాడ్ చేయకుండా మనం శనగపిండిని కొంచెం థిక్గా తీసుకుంటే బజ్జీలు అనేవి చాలా పఫీగా వస్తాయండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఒక్కొక్క ఆకుని తీసుకుని శనగపిండిలో డిప్ చేసుకుంటూ ఒక్కొక్క బజ్జీని అయితే వేసుకోవాలండి. ఈ ఆకులతో చేసిన బజ్జీలు తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇవి ఆకులతో చేసే బజ్జీలు కాబట్టి ఒక్కొక్కటి కొంచెం దూరంగా వేసుకుంటే బాగా పఫీగా వస్తాయండి. దగ్గరగా వేసుకోవడం వల్ల ఒకదానికొకటి అతుక్కొని సరిగ్గా రావండి. నిన్న ఈవినింగ్ మా సైడ్ అయితే వర్షం పడిందండి. ఒక 3 అవర్స్ వరకు క్లైమేట్ అంతా కూడా చాలా కూల్గా ఉంది. రెగ్యులర్గా మనం చేసుకునే బజ్జీల కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను ఇంకా ఇది ట్రై చేసామండి. సో వన్ సైడ్ ఫ్రై అయిపోయిన బజ్జీలన్నిటినీ నేను నెక్స్ట్ సైడ్కి టర్న్ చేస్తున్నానండి. మీరు చూసినట్టయితే బజ్జీలు అనేవి కొంచెం పఫీగా వచ్చాయండి, మనం ఏ సోడా యాడ్ చేయకపోయినా. మనం తీసుకునే బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి ఇది టెక్స్చర్ అనేది మారుతుందండి. ఈ వామక్ బజ్జీలు అంటే ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. కొత్త నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలండి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలండి, లేదంటే లోపల ఉడకవు. ఇంకా ఈ వామాకులతో చేసే రెసిపీస్ ఏంటో మీకు తెలిస్తే నాకు కమెంట్లో చెప్పండి. ఈ ఆకుల వల్ల అయితే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అప్పుడప్పుడు ఈ ఆకులు తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. ఈ ఆకులను తీసుకోవడం వల్ల యాసిడిటీ రెగ్యులేట్ చేస్తుంది. అండ్ అలాగే దీంట్లో యాంటీ మైక్రోబియల్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా చాలా ఉంటాయండి. ఇంకా ఇమ్యూనిటీని కూడా పెంచుతుందండి. ఈ ప్లాంట్ని నేచర్స్ గిఫ్ట్ అని కూడా చెప్పొచ్చు. ఈ బజ్జీలు అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి. మనం పక్కన తీసి పెట్టుకుందాం. ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఆయిల్ లేకుండా ఒత్తుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ ఆకులు ఎక్కువ ఆయిల్ పీల్చేస్తాయండి. సో అందుకని గట్టిగా ప్రెస్ చేసి తీసుకుంటే ఆయిల్ లేకుండా వస్తాయి. సో ఈ బజ్జీలతో పాటుగా నేనైతే ఆనియన్ పకోడీ చేస్తున్నానండి. మనం ఇందాక కలిపి పెట్టుకున్న బ్యాటర్తోనే నేనైతే ఆనియన్ పకోడీ చేస్తానండి. సో దానికోసం అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని మనం ఇందాక కలుపుకున్న బ్యాటర్లో బాగా మిక్స్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి. ఇది కూడా మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ శనగపిండితో అయితే మనం ఇలాగే చాలా రకాల స్నాక్ ఐటమ్స్ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం చేస్తున్న వామాకు బజ్జీలు అలాగే ఆనియన్ పకోడీ ఈవినింగ్ స్నాక్స్లా చాలా బాగుంటాయండి. అండ్ ఆల్సో మన పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇవి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారండి. మనం బయట ఫాస్ట్ ఫుడ్ తినే కంటే ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి కూడా. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల
ఇదైతే లెంతీగా అనిపిస్తుంది కానీ రెసిపీ అయితే సింపుల్ ప్రాసెసేనండి. సో లెంతీ అయిపోతుందని నేనైతే చాలా క్లిప్స్ అయితే కట్ చేసి పెట్టానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి కామెంట్ చేయండి. సో ఈ ఆనియన్ పకోడీ కొంచెం ఫ్రై అయిందండి. దీంట్లో ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. వన్ సైడ్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు నెక్స్ట్ సైడ్కి తిప్పుకోవాలి. ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయండి. సో మొత్తం అన్నీ ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత వేరే సైడ్కి తిప్పుకోవాలండి. ఇంకొక 5 మినిట్స్లో బాగా ఫ్రై అయ్యి వేడివేడిగా క్రిస్పీ పకోడా అయితే రెడీ అయిపోతుందండి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటాయండి. దీనిలోకి నేను పల్లీలని ఫ్రై చేసి తీసుకున్నానండి. అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి తీసుకున్నాను. తిన్నప్పుడు చాలా టేస్టీగా క్రంచీగా ఉంటాయండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే రెసిపీ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.